నేను ఫైనల్ రౌండ్లో ఉన్నా. నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది. చాలా భయంగా ఉంది, నాకు జాబ్ వస్తుందో రాదో అని చెప్పి. ఇంటర్వ్యూ చాలా టెక్నికల్ క్వశ్చన్స్ అడిగారు, పైథాన్ మీద, సీక్వెల్ మీద. వాళ్ళు సిస్టంలో రన్ చేసి అవుట్పుట్ చూపించమని అడిగారు. ఈవెన్ దో నాకు కాంపిటీషన్ కూడా చాలా హైగానే ఉంది. నాకు జాబ్ వస్తుందో రాదో అనే కొంచెం టెన్షన్ కూడా ఉంది. నాకు జాబ్ వచ్చిందా రాలేదా అని మీరు తెలుసుకోవాలని ఉందా? ఈ వీడియో కంప్లీట్గా చూడండి. This is Deepthi Tadivada. So currently I'm pursuing BTech final year in Vishaka Institute of Engineering Technology in the stream of Computer Science. So నేను ఎక్కడ కెరియర్ స్టార్ట్ చేశానని మీకు తెలుసుకోవాలని ఉందా? ఫస్ట్ చూద్దాం అసలు నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, నేను ఎలా స్టార్ట్ అయ్యాను, నేను అసలు ఈ కంపెనీకి ఎలా వచ్చాను అని చెప్పి. నేను దీనికంటే ముందు నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను నా కోసం. సో ఈ టెక్నికల్ స్కిల్ యొక్క వాల్యూ ఏంటని నాకు ఒక పాయింట్ ఆఫ్ టైంలో తెలిసింది. చిన్న ఫెస్ట్ కండక్ట్ అవుతుంది మా కాలేజీలో. అట్ దట్ మూమెంట్ మాకు హ్యాకథాన్ అనే ఒక ఈవెంట్ ఉంది. ఆ హ్యాకథాన్లో అందరినీ పార్టిసిపేట్ చేయమని చెప్పారు. సో అట్ దట్ మూమెంట్ నో వన్ ఈజ్ గివింగ్ అ నేమ్స్ రిగార్డింగ్ దాట్. సో అందరూ త్రోబాల్లో ఇస్తున్నారు, కబడ్డీలో ఇస్తున్నారు, అందరూ గేమ్స్లోనే ఇస్తున్నారు. బట్ టెక్ ఈవెంట్స్లో ఎవరు పార్టిసిపేట్ చేయట్లేదు. కొంతమంది పార్టిసిపేట్ చేశారు. వై నాట్ ఐ? అప్పుడు నేను టెక్నికల్ స్కిల్ నేర్చుకోవాలని అర్థమైంది. ఆ మూమెంట్లో నేను ఈ టెక్ ఎలా నేర్చుకోవాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా గ్రో అవ్వాలి, అసలు దీని వాల్యూ ఏంటి అని ఆ రోజు తెలిసింది. గేమ్ ఆడి గెలిచినోడి కన్నా టెక్లోని గెలిచినోడికి పవర్ ఎక్కువ, దానికి వాల్యూ కూడా ఎక్కువ. అది నాకు ఆ రోజు అర్థమైంది. ఐ డిసైడెడ్ టు కోడ్ అట్ దాట్ మూమెంట్. సో నేను చాలా ప్లాట్ఫామ్స్ ఎతికాను. అప్పుడు నాకు ఒక యూట్యూబ్ వీడియో దొరికింది రిగార్డింగ్ నెక్స్ట్ వేవ్. సో నేను వెబినార్ బుక్ చేసుకున్నాను. వెబినార్లో నేను నాట్ ఓన్లీ నెక్స్ట్ వేవ్, నేను చాలా ప్లాట్ఫామ్స్ చూసాను. యూడెమీ, కోర్సెరా అండ్ బూట్ స్ట్రాప్, ఇవన్నీ ప్లాట్ఫామ్స్ చూసా. కానీ వాళ్ళందరూ మన లాంగ్వేజ్లో, తెలుగులోనైతే రాదు కదా. సో నేనైతే మాత్రం నెక్స్ట్ వేవ్కి అయిన తర్వాత నా మెంటర్ నాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ వెబినార్లో. సో నా పేరెంట్స్ని కూడా నాతో పాటే కూర్చోబెట్టి వాళ్ళకి మొత్తం అంతా అర్థమయ్యేటట్టు చేయించా. సో ఆ టైంలో నేను CCBP 4.0 అకాడమీ ప్లాన్ చూస్ చేసుకున్నా. సో ఎండ్ ఆఫ్ మై సెకండ్ ఇయర్. సో అప్పుడు స్టార్ట్ చేసిన నా లర్నింగ్స్ అనేది ఫస్ట్ గ్రోత్ సైకిల్తో స్టార్ట్ చేశా. సో 1 monthలో నాకు నా ఫ్రెండ్స్కి తేడా ఏంటో అర్థమైంది. సో అట్ దాట్ మూమెంట్ ఐఎమ్ స్టార్ట్ లెర్నింగ్ మై గ్రోత్ and start growing in a tech career. After 1 year there is a huge difference between me and my friends. And also మీకు ఇక్కడ చెప్పాలంటే నెక్స్ట్ వచ్చిన హ్యాకథాన్స్లో అన్నిటిలో నేనే ఫస్ట్ వచ్చా. దిస్ ఈస్ ద బెస్ట్ మూమెంట్ ఫర్ మీ. సో ఇలా నా జర్నీ అనేది స్టార్ట్ అయ్యింది. నేను ఈ వీడియో చూసిన వాళ్ళకి మీకు ఒక సజెషన్ ఇద్దాం అనుకుంటున్నాను. మ్యాక్సిమం అందరూ నెక్స్ట్ వేవ్ కోసం వచ్చి ఈ వీడియో చూసిన వాళ్ళు అయ్యి ఉంటారని నాకు తెలుసు. సో నా హానెస్ట్ జెన్యూన్ రివ్యూ ఏంటంటే, మీరు ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే మీరు ఈ ప్రోగ్రామ్కి హ్యాబిటేట్ అవ్వండి. మోస్ట్లీ మేనేజ్ చేయలేరు అని ఒక థాట్ ఉంటుంది, అది కంప్లీట్లీ ఫాల్ట్. అది రిమూవ్ చేసేయండి. బేసికలీ స్టార్టింగ్ మీరు ఇది ఏం చేస్తారంటే, ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో కానీ స్టార్ట్ చేస్తే మీ గ్రోత్ మీకే అర్థమైపోతే వితిన్ 2 monthsలో. అండ్ ఆల్సో ఒక మంచి ప్లాట్ఫామ్ నెక్స్ట్ వేవ్ అనేది. స్టార్టింగ్లో నేను కూడా చాలా భయపడ్డాను కోర్స్ తీసుకుందామా వద్దా అని. కానీ నేను ఇప్పుడు ప్రౌడ్గా చెప్పుకుంటాను, చాలా మంచి డెసిషన్ తీసుకున్నాను ఆ టైంలోని. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో. మోర్ ఓవర్ నాకు చాలా ఫియర్ కెమెరా ముందు వచ్చి మాట్లాడడానికి. కానీ నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా మీకు హెల్ప్ అవ్వాలని చెప్పి నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా. సో మీకు ఎలాంటి రిగార్డింగ్ డౌట్స్ ఉన్నా, లేకపోతే లెర్నింగ్ స్టార్ట్ చేద్దామని ఒక ఆప్షన్ ఉన్నా, నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఐఎమ్ రెడీ టు రిప్లై ఆల్ యువర్ కమెంట్స్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, నాకు సపోర్ట్ కూడా చేయండి. హోప్ యూ లైక్ దాట్. థ్యాంక్ యూ.